రే కొంచెం వీడియోలు తీసి పెట్టండి రా. మీరు బాగానే కనపడుతున్నారు నాకు. పాత గంగలో అయితే స్నానం అయితే అయిపోయింది. అలాగే బుట్టు కూడా బాగుందని పెట్టించుకుంది. అలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు భానుప్రకాష్ తెలుగు బ్లాగ్. నేనైతే ఇక్కడ శ్రీశైలం పాకాల గంగకి అయితే వెళ్ళాలి. మనం రోప్వే దీంతో వెళ్తున్నాం. ఇక్కడ రోప్వే నుంచి అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. టైం కొంచెం తక్కువ ఉంది, అందుకనేసి మేము రోప్వే ప్రిఫర్ చేసాము. నడిచిన వాళ్ళందరికీ పాతాళ ఈజీగా ఉంటుంది ఇది రోప్వే అనేది. మనమైతే ఇప్పుడు వెళ్దాము. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు రోప్వేలో బాగా నీట్గా కనపడతాయి. అండ్ డ్యామ్ గురించిన వివరాలు అండ్ సంబంధించినవి అన్నీ కూడా చెప్తాను ఈ బ్లాగ్లో కానీ నెక్స్ట్ బ్లాగ్లో కానీ ఏమి విశేషాలు ఏం చెప్తాను. వీడియో కొంచెం షేరింగ్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు కొంచెం బ్లాగింగ్ కదా కొంచెం దూరం వెళ్ళి ఒకసారి డైరెక్ట్ మనమైతే కౌంటర్లో టికెట్ తీసుకొని వెళ్ళిపైకి వెళ్ళిపోవాలి కిందకి రోడ్డు. ఇది డ్యాము, మనము శ్రీశైలం డ్యామ్. అసలు పేరు అయితే వేరే ఉంది, అది నేను చెప్తాను. అండ్ ఇది మొత్తానికి ఇక్కడ నుంచి రోప్వేలో మనం వీడియో అయితే చూద్దాము. ఇది మొత్తానికి అయితే వీడియో. అండ్ కనిపిస్తున్నది తెలంగాణ అటు సైడ్, ఇటు సైడ్ ఆంధ్రప్రదేశ్. రెండు రాష్ట్రాల మధ్యలో ఎంత ఉన్న శ్రీశైలం డ్యామ్. మొత్తానికి ఇది రోప్వే. మొత్తం అది కనపడుతున్న తెలంగాణ లాగా చెప్పినట్టు. ఇటు సైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఇటు సైడ్ అక్కడ చిన్న మాట కనపడుతున్నాయో క్లీన్ చేస్తాను వెళ్ళిపోతుంది. బట్ అది ఏదైతే ఇల్లులా ఉందో ఆ బిల్డింగే పవర్ హౌస్. ఇటు సైడ్ ఉన్నది బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ పవర్ హౌస్, ఇటు సైడ్ ఉన్నది తెలంగాణ పవర్ హౌస్. ఇది వచ్చేసి నీలం సంజీవారెడ్డి ప్రాజెక్ట్ మాట. శ్రీశైలం ప్రాజెక్ట్ అని అంటారు, కానీ దీని అసలు నేమ్ వచ్చేసి నీలం సంజీవారెడ్డి ప్రాజెక్ట్. ఈయన వచ్చేసి నీలం సంజీవారెడ్డి అనంతపురం జిల్లాకి చెందిన వ్యక్తి. ఈయన ప్రెసిడెంట్ కూడా అయ్యారన్నమాట. సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా కూడా పనిచేశారు. ఈయన పేరే ఈ బ్యాంక్ రాష్ట్ర మధ్యలో మనం శ్రీశైలం వాటర్ గంగలో అయితే స్నానం అయితే అలాగే బుట్టు కూడా బాగుందని పెట్టించుకోవాలి. కాంపిటీషన్లో కాంపిటీషన్. ఇది మన శ్రీశైలం ఆ పాటలో చాలా బయటకు వచ్చాను. అండ్ వీడియోస్ని కొంచెం షేర్ చేయండి. కొంచెం రీచ్ ఎక్కువ ఛానల్ కూడా కొత్త ఛానల్ కాబట్టి కొంచెం పుష్ చేయండి.
తీసేసుకున్నా. దర్శనం కూడా ఒక 15 to 20 minutesలో అయిపోయింది ఫాస్ట్గానే. అండ్ ఇదైతే మనకి లడ్డు ప్రసాదం తీసుకున్నా. తమిళకి ఒక్కటి ఫోటో తీసుకుంటే ఈ వీడియో కంప్లీట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వీడియో ఏమైనా వెళ్తే ఆ కంటిన్యూషన్ ఉంటుంది, లేదు అంటే ఇదే వ్లాగ్. లడ్డు తీసుకొని వెళ్తున్నా. అందులో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీశైలంలో కూడా. ఒడ్డు పెట్టించుకున్నప్పటి నుంచి చెమటలు కారిపోతాను. ఒకసారి నా ఫేస్ కూడా చూపిస్తాను. ఇందాక బుట్టు పెట్టించుకున్నాను ఒక 10 minutes బ్యాక్, ఒక 10 minutes 10 to 20 minutes బ్యాక్. మళ్ళీ పోయింది, మళ్ళీ పెట్టించుకున్నా. పొద్దున స్నానం చేయించుకున్న తర్వాత పెట్టుకున్నా, అది కూడా 10 minutesకి వెళ్ళిపోయింది. ఇది కూడా పోయింది అన్నమాట. వాయిస్ మైక్ క్యారీ చేసేట్లేదు, జస్ట్ మొబైల్ ఒకటే క్యారీ చేస్తున్నా. టెంపుల్ కదా అందుకని మైక్ లేదు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్ ఉంటే శ్రీశైలం ఉంటుంది, లేదంటే మామూలు ఫుడ్ బ్లాగ్స్ అండ్ కూడా నెక్స్ట్ ట్రిప్ ఏంటి అనేది నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock అయితే 6 o'clockకి మన వీడియో అయితే వస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డైలీ 6 o'clock వస్తుంది. ఛానల్ని నోటిఫికేషన్ పడినా పడకపోయినా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీ లైక్ షేర్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోండి, లైక్ చేయడం మాత్రం. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.